నేను పొడుగు కాదు అని వెటకారాలు మాట్లాడి తెలంగాణను కించపరిచిన రాజశేఖర రెడ్డి పావురాల గుట్టల పావురం అయిపోయాడు. మరి నీకు కూడా ఏం పోగాలం వచ్చిందో ఏ సంగతో గానీ ఎందుకు తెలంగాణతో కోరుకుంటున్నావు? ఇక జగన్మోహన్ రెడ్డి అయితే ఆల్రెడీ జెండా బీకేసుకున్నాడు. అది అయిపోయింది. ఆ పార్టీలో ఏం లేదు. కానీ ఇంకా ఎవరైనా తెలివితేట ఆ పార్టీలో ఉంటే చరిత్రహీనులు కాకండి. 1,00,000 మంది జగన్మోహన్ రెడ్డి వచ్చినా తెలంగాణ వెంట్రుక కూడా విక్కోలేదని చెప్పి మనం చేస్తా ఉన్నా. ఆ జగన్మోహన్ రెడ్డి చెల్లెలది ఆమెను హైదరాబాద్ పాకిస్తాన్ అంటది. రాజశేఖర రెడ్డి అనే దుర్మార్గుడు ఆ వైఎస్ జగన్మోహన్ రెడ్డి తల్లి మాట్లాడుతుంది. జగన్ బాబు వస్తాడు, పోలవరం కడతాడు, నీ తెలంగాణ నోట్లో మట్టి కొడతాడు. రాజశేఖర రెడ్డి అనే దుర్మార్గుడు అన్ని పెండింగ్ పెట్టి మనను పాలమూరును ఎండబెట్టి మనను వలస జిల్లా చేసి పోతిరెడ్డిపాడు పొక్కబెట్టి 64,000 క్యూసెక్కుల కాలువ దవ్వకపోతాడు. సిగ్గుపడాలి. జరగలేదు. కొడుకేమో ఓబులాపురం కనులు రాసిచ్చాడు. 500 కనులు బిడ్డకు ఇలా తిరుగుతున్నా. ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి తెలంగాణ ప్రజల హక్కైనటువంటి అత్యంత విలువైన ఇనుప ఖనిజమైనటువంటి బయ్యారం 1,47,000 ఎకరాల భూమిని అల్లునికి బిడ్డకు రాసిచ్చింది రాజశేఖర రెడ్డి. ఏ రాజ్యం యొక్క పుణ్యమే? రాజశేఖర రెడ్డి రాజ్యం యొక్క పుణ్యం. జగన్మోహన్ రెడ్డి చేసిన దందాల పుణ్యం ఇలా మొత్తం ఐఏఎస్ అధికారుల గౌరవం పోయే విధంగా వాళ్ళందరూ ఇలా జైలు ఉండే దుస్థితి ఏ రాజ్యంలో వచ్చింది? మంత్రులు జైల్లో ఉన్న సంఘటనలను గతంలో చూసినామా? మంత్రులు ఐఏఎస్ అధికారులు జైలులో ఉంటారు. ఇలా రాజ్యం ఫలితం. జైలుకి బయటకు రావాలి, ముఖ్యమంత్రి కావాలి, ఇంకొక 1,00,000 కోట్లు మింగాలి, ఇంకొక 1,00,000 కోట్లు మింగాలి, ఇంకొక 1,00,000 కోట్లు మింగాలి. ఇది మాత్రమే న్యాయం. జగన్ అన్న వస్తాడు, జైలు నుండి వస్తాడు, వచ్చి పోలవరం కడతారని చెప్తారా? నన్ను అడిగితే మాత్రం ఇటువంటి నాయకులు జైల్లో కూడా, తెలంగాణ జైల్లో కూడా పెట్టారు. పెడితే మా జైల్లో భూములు అనుకునేటటువంటి పరిస్థితి అలా అనిపిస్తా ఉంది. అవినీతి లేని సమాజం కావాలంట జగన్మోహన్ రెడ్డికి. నీతివంతమైన రాజకీయాలు కావాలంట, విలువలతో కూడిన రాజకీయాలు కావాలంట. నేను అడుగుతా ఉన్నా జగన్మోహన్ రెడ్డి గారిని, మీ డిక్షనరీలో ఏమైనా వేరే మాటలు వేరే అర్థాలు ఉన్నాయేమో నీతికి విలువలకు గాని, మాకు మాత్రం స్పష్టంగా తెలుసు. ఇన్ని రోజులు దోచుకోవాల్సిందంతా దోచుకొని, ఇలా మళ్లీ హైదరాబాద్ లో దీక్షల పేరు మీద డ్రామాలు మొదలుపెట్టినారు.